ఈ నెల 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవం హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనుమాన్ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కళాశాల విద్యార్థులు మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలో ఉన్న శామ్యూల్ హనుమాన్ విగ్రహానికి బుద్ధ భగవానుడికి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీవి సత్యకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీఎస్ చౌదరి హోమియోపతిపై అవగాహనకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ హోమియోపతి ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు, నయం కాని వ్యాధులకు కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సూచనల మేరకు మందులు వాడి జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధులను సులభంగా న్యాయం చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. హోమియోపతిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. మా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున మా శామ్యూల్ హనుమాన్ గారు అనగా మన హోమియో పితామహులు పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 10వ తారీఖున జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక వారం రోజుల ముందుగా ఈ కార్యక్రమం చేయమని మా ఎన్సిహెచ్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్ణయం ప్రకారంగా ఈరోజు హోమియో వాక్ అని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు వాక్ చేసుకుంటున్నాం. 10వ తారీఖుని ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ ఆసుపత్రి అల్లు రామలింగయ్య ఆసుపత్రి సుమారుగా 75 పడకల ఆసుపత్రి మరియు ఓపీ విభాగాలు జరుగుతాయి. ఇందులో ప్రతిరోజు 300 మంది నుంచి 400 మంది రోగులు వచ్చి వైద్య సేవలు పొందుతూ ఉంటుంటారు. ఈ సిస్టాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని గవర్నమెంట్ వారి సంకల్పంతో హోమియో అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం కోసం ఈరోజు ఈ వాక్ నిర్వహించుకొని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దీర్ఘ వ్యాధులు, తరుణ వ్యాధులు, మానసిక వ్యాధులు, స్త్రీల వ్యాధులు ఇవన్నీ కూడా ఇక్కడ వైద్యం చేయబడ్డారు. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళని మా ఆయుష్ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు వీర వెంకట సత్యనారాయణ చౌదరి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ హోమియో హాస్పిటల్ రాజమండ్రి. నమస్కారమండి. 271వ జన్మదిన మా హోమియోపతి పితామహులు శామ్యూల్ హానిమన్ గారి 271వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్దేశించిన దాని ప్రకారం ఒక వారం రోజులు హోమియోపతి అవగాహన కార్యక్రమాలను చేపట్టామండి మా కాలేజ్ తరఫున. దీనికి మా కాలేజ్ విద్యార్థులు ఎందరో సహకరించారు. దీనిలో ఒక భాగంగానే మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగిందండి. అలాగనే అవగాహన సదస్సుల్లాగా నిర్వహించడానికి కూడా ప్రోగ్రామ్స్ షెడ్యూల్ అయి ఉన్నాయి. దీనిలో భాగంగానే ఈ రోజున హోమియోపతి అవగాహన వాక్ని నిర్వహిస్తున్నాము మా స్టూడెంట్స్, మా కాలేజీ, మా హాస్పిటల్ తరఫున. దీనికి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడము కీర్తి గారు కూడా వాళ్ళ శుభాకాంక్షలను తెలియజేశారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ సదవకాశాన్ని మాకు ఇచ్చిన మా ఆయుష్ డైరెక్టర్ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇస్తున్న వివిధ అవకాశాలని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటున్నాము. ధన్యవాదాలండి.